హెడ్లైన్ yes get out from India పాకిస్తానీ దేశస్థులారా ఇండియా విడిచి వెళ్ళిపోండి రేపు సాయంత్రం వరకే మీకు గడువు ఉంది అంటూ భారత ప్రభుత్వం హుకుం జారీ చేసింది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి అక్రమార్కుల భరతం పడుతున్నారు పోలీసులు గుజరాత్ లో ఏకంగా 1000 మంది అక్రమ వలసదారులని గుర్తించారు అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ లో కూడా పాకిస్తానీలకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ లో 4 పాకిస్తానీలకి పోలీసులు ఇప్పటివరకు నోటీసులు జారీ చేశారు ఈ 4 షార్ట్ టర్మ్ వీసా ఎస్టీవీ హోల్డర్స్ గా ఉన్నట్లుగా గుర్తించారు వీళ్ళు రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని నోటీసుల్లో స్పష్టం చేశారు నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇండియా విడిచి వెళ్లిపోవాలి అంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఈ 3 కమిషనరేట్స్ లో కలిపి మొత్తం 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు వీరిలో 4 షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు ఎల్టీవీ ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు వ్యాపారం సినిమా రంగాలకు చెందిన వారితో పాటు జర్నలిస్టులు కాన్ఫరెన్స్ల కోసం పాకిస్తాన్ నుండి వచ్చిన వారు రేపటి సాయంత్రంలోగా భారత్ విడిచి వెళ్ళాలి అలానే పర్వతారోహకులు విజిటర్లు యాత్రికులు గ్రూప్ టూరిస్టులు ఎవరైనా సరే పాకిస్తానీలు మాత్రం రేపటికల్లా భారత్ విడిచి వెళ్లాల్సిందే భారత్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులు కూడా హైదరాబాద్ లో ఇప్పటికే 4కి నోటీసులు ఇచ్చారు పోలీసులు వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు వెళ్లిపోవాలని మరి వాట్ అబౌట్ లాంగ్ టర్మ్ వీసా ఉన్న పాకిస్తానీల సంగతి ఏంటి అయితే ఇప్పటికే కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం లాంగ్ టర్మ్ వీసా హోల్డర్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు సో ఇప్పుడు దేశం విడిచి వెళ్లాల్సింది షార్ట్ టర్మ్ వీసా ఉన్నటువంటి వారు సో ఈ షార్ట్ టర్మ్ వీసా ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారనేటువంటి విషయాలపైన గత 2 days నుండి కూడా 3 కమిషనరేట్ల పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు కూడా వెరిఫై చేశారు స్థానికంగా ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో మొత్తం ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎంక్వైరీ ద్వారా బయటకు తీశారు సో మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో సుమారు 213 మంది పాకిస్తానీలు ఉన్నారు సో ఈ 213 మెంబర్స్లో ఎక్కువ మందికి కూడా లాంగ్ టర్మ్ వీసాస్ ఉన్నాయి అంటే వీళ్ళు గతంలో ఏళ్ల తరబడి పాకిస్తాన్ నుండి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని చాలామందికి ఇండియన్ సిటిజన్షిప్ కూడా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో అలాంటి వారు కాకుండా షార్ట్ టర్మ్ వీసా కలిగినటువంటి హోల్డర్స్ వీరు ఎంతమంది అని చూస్తే 4 ఉన్నారు సో ఈ 4కి కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు సో కేంద్రం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం రేపటిలోపు వీళ్ళు ఇండియా విడిచి వెళ్లాల్సి ఉంటుంది అట్లాగే మెడికల్ వీసాస్ పైన ఎవరైనా ఉంటే వారికి 29 వరకు గడువు ఉంది కాబట్టి వాళ్ళందరూ అటారీ బార్డర్ 30వ తారీఖు వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి అటారీ బార్డర్ ద్వారా వెళ్ళిపోవచ్చు లేదా వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ మోడ్లో వెళ్ళాలనుకుంటున్నారో కూడా తమకు తెలిపాల్సిందిగా హైదరాబాద్ పోలీసులు ఈ నోటీసులో పేర్కొన్నారు సో ఇందులో భాగంగానే హైదరాబాద్లో పోలీస్ కమిషనరేట్లోనే ఈ 4 కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే వీళ్ళు షార్ట్ టర్మ్ వీసాస్ని తీసుకొని ఇక్కడికి పాకిస్తాన్ నుండి హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది సో తిరిగి వీళ్ళు హైదరాబాద్నే కాదు దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది రేపటిలోపు మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్ పరిస్థితి అయితే రాచకొండలో 3 ఉన్నారు కానీ ఆ 3కి కూడా కంప్లీట్గా లాంగ్ టర్మ్ వీసాస్ ఉన్నాయి దీంతోపాటు సైబరాబాద్లో కూడా 11 మంది పాకిస్తాన్లు ఉన్నారు ఈ 11 మంది కూడా లాంగ్ టర్మ్ వీసా హోల్డర్స్ గానే ఉన్నారు అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి 4కి మాత్రం షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ గా ఉన్నారు సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రం వరకు దేశాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది రైట్ ప్రణీత థాంక్యూ ఫర్ జాయినింగ్